कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमो नमः धर्माश्वस्य परब्रह्मस्य परमात्मा देवताः ओम भो प्राणायामण्डले नमः ओम भूः ओम भुवः ओम स्वः ओम महा ओम जना ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् आपो ज्योतिरसोमृतं ब्रह्म पूर्वस्वरम् ఎవరు కూడా వంగవద్దు స్టేడి కూర్చోండి తోవరమోతే అత్రం దివ్యం జంబో దివ్యేమత వశేమత గండే మేరో దశదిక్వాగే శానివా జగేమౌ దారే రామక్షేత్రే అస్మిన్ వర్తమాన అక్షంతలు తీసుకుంటాము బ్రహ్మవాదే సచ్చి దోనాం అక్షంతలు నిర్మచంతో వేసి కూర్చొని పైన పెట్టండి కార్తీక వాదే శుద్ధపక్షే భానువాదనే శుభవాదనే శుభనక్షత్రే శుభయోగే శుభగణం ఏవేంద్ర విషయాయం శుభదిదో ఒకసారి కన్ను మూసుకొని అందరికీ మీ గోత్రం మీ భర్త పేరు మీ పేరు కళ్ళు మూసుకొని గోత్రము భర్త పేరు మీ పేరు అన్నారా అట్లాగే కళ్ళు మూసుకొని నేను చెప్పడండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ అఖండ సౌభాగ్య ప్రాప్త్యర్థం మమ పుత్ర పుత్రికాయాం అఖండ విద్య ఉన్నత ఉద్యోగ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణే శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవత రక్ష కుంకుమార్చన అహం కరిష్యే సహిత శ్రీ లక్ష్మీ అర్పణ వస్తు కళ్ళు తెరిచి చేతులు అక్షంతలు కలశారాధనం కృత్వా అందులో పసుపు కుంకుమ పుష్పం వేసి దానిపైన చేతి పెట్టండి కలశస్య ముఖే విష్ణు ఏ పిల్లలను బాగుందండి कलशस्य मुखे विष्णु कंठे रुद्रा समाश्रितः मूले तत्र सितो ब्रह्मा मध्ये मातृगुणाश्रितः उक्षौत सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरः ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः सहिताः सर्वे कलशान्त समाश्रिताः वर्तते आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणावा आपः पशवा भोनवापो वृतमापो साम्राडाप विराडाप स्वराडाप चिन्तागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापो सत्यमाप सर्वदेवता आपो भूर्भुवस्वरोम् गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता पञ्चगंगा प्रकीर्तिता इति महाकलशस्तु वर्णमावाहयामि वर्णमावाहयामि सुदर्शनाय महाज्वालाय प्रचोदयातु इति महाकलशस्तु सुदर्शन शक्तिमावाहयामि स्थापयामि पूजयामि చేతు తీయండి దాంట్లో రెండు కలశకర బిళ్ళలు వేయండి కలశస్తు వర్ణాభ్యో నమః చక్ర నైవేద్యం గౌరవయామి నమస్కారోమి అందులో పువ్వు వేసాం కదా మీ పూజ ద్రవ్యాల పైన మీ పైన పుండరీకాక్షాయ నమో నమః చేస్తున్న చూడండి ఆధో శ్రీ మహాగణాపతి గౌరీ దత్తాభ్యో నమః చేతులో అక్షతలు పట్టుకోండి అనండి వక్రతుండ మహాకాయ శ్రీ గౌరీ శంకర అర్ధాంగి తదామాం కురు కళ్యాణి కాంతాం కాంతాం సుదుర్లభాం ఓం గణానాం గణపతిం వామహే కవిం కవీనాముపస్రవస్సవం
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्सेदसास्मुदन्तमेव च ओम गौरी विमाया सलिलानि तक्षते कवती द्विपदी साजुदुष्पदी अष्टापदी नवपदी पुरुषी सहस्राक्षर परमेभ्यो नमः गौरी लोकपाल शक्तिमावाहयामि स्थापयामि पूजयामि गौरी माత పైన వేయండి मुट्टुकोंडी गणपति गौरीनि गौरी समेत महागणपति देवताभ्यो नमः सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव अभिमुखो भव स्थिर आसनं कुरुम ऐदु सार्ति नमः हस्तयो अर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि पंचामृत अभिषेकं समर्पयामि तस्य भाजे देहः उषधीर्वो मातरः तस्मात् तरङ्गमावः वस्त्रयुग्मं समर्पयामि वस्त्रनार्कैति सुवर्णक्षतान् समर्पयामि अक्षतं वेसेमि शन्नो देवी रविष्टयावो भवतु वीतये शन्यो रविश्रवन्तु नः वस्त्रं కాకుండా అక్షతలు వేసినా పర్లేదమ్మా అక్షతలు వేయండి వస్త్రం చేసుకున్న వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు చేసుకున్నది మనం మాత్రం అక్షతలు వేస్తాం అక్షతలు వేయండి వస్త్రం మాత్రం హరితగా చొరుగు మేమే పసుపు వేయండి హిరణ్యవనామహేందుదాం దద్యం హిరణ్య లక్ష్మీం జాతం ఏదో మమావ కుంకుమం సమర్పయామి కుంకుమం గాంధర్వం గాంధర కామ సంభవ కుంకుమ జాదేవి గ్రహణ పరమేశ్వర కుంకుమం సమర్పయామి పుష్పై పూజయామి రెండు పువ్వులు పెట్టండి पुष्पै पूजयामि धूपमान् ग्रापयामि రెండు అగరబత్తులు వెలిగించుకోండి ధూపం పట్టించుకోరా కోపంగా చూడకండి अगरबत्ती पूजयामि धूपं प्रतिगृह्यतां धूपं स्थापयामि प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अक्षतలు తీసుకొని ధూపదీపానం శంకర నైవేద్యం కలశకర పెట్టారా దాని మీద ఒక నీళ్ళ చుక్క పచ్చభగో దియో యోనః ప్రచోదయాత్ గణాన గురుదాభ్యో నమః శంకర నైవేద్యం సమర్పయామి ప్రత్యక్ష దీపం దర్శయామి దీపాలు లేపకుండా చేత్తో చూయించాలి సర్వోపచార అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం పెట్టుకోండి మళ్ళీ చేతులు అక్షతలు పెట్టుకోండి యజ్ఞేన యజ్ఞమైనది దేవ హస్తాన్ ధర్మాన్ సతమాన్ యాసంతే నాగమైనదే మిత్ర పూర్వే సాధ్యాసంతి దేవ శ్రీ మహా గణాధిపతాభ్యో నమః స్వస్థానం పరమాగతే అక్షతలు గణపతి గౌరవమే ఉంచండి గణాధిపతి గౌరవత ఆనందస తీర్థం ప్రసాదేన పుష్పాన్ని శిరసా గురునామే గౌరవ మీద గాని గణపతి పువ్వు గాని తీసుకొని తలలో పెట్టుకోండి ఒక్కసారి గట్టిగా बोल गजानन महाराज के बोल उमा महेश्वर అక్కడే ఉంటే ఒకసారి లేపి అక్కడే పెట్టండి మంగళాన్ని చేతుల్లో పెట్టుకుంటే మంగళాన్ని పెట్టుకుని ఒకసారి లేపి మళ్ళీ అక్కడ పెట్టండి మంగళాన్ని ప్లేట్లోనే గణపతి గౌరీ ఉండాలి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ ఇచ్చారు మీకు ఆ స్టీల్ ప్లేట్ ముందరికి పెట్టుకోండి స్టీల్ ప్లేట్ లో మీ చెవులో పువ్వుతోని కొంచెం నీళ్లు ప్రోక్షణ నీళ్లు చల్లాలి అపవిత్ర పవిత్రో సర్వావస్థానుదోభ్యో పుండరీకాక్షం సమాహ్యాభ్యాంతరసుతే ఓ పుండరీకాక్షం పుండరీకాక్షం పుండరీకాక్షాయై నమః ఆ ప్లేట్కి కొంచెం పసుపు కుంకుమ పెట్టండి ప్లేట్ చుట్టూ పెట్టి కూడా మధ్యలో కూడా పసుపు కుంకుమ పెట్టాలి అందరూ చేతిలో అక్షంతలు పట్టుకోండి ఆ ప్లేట్ లో ఇంకేం ఉండదు ఏమైనా రూపాయలు ఉన్నా పక్కన పెట్టుకోండి అందరికి తెలుసు తిరుగుతాడని ఆ స్వామి ఒకసారి మన దగ్గరికి రావాలి ఇప్పుడు చూడండి మరి మన భక్తి ఎంతుందో చూడాలి ప్లేట్ లో ఏముండదు అక్షంతలు పట్టుకోండి చేతిలో అనండి మల్కాపుర ప్రాంతస్య గిరి గహ్వార వాసినే స్వయం వ్యక్త స్వరూపాయ అనంతాయ నమో నమః లక్ష్మీ నరసింహ రూపాయ భక్తాభి
అనంతాయ నమో నమః అనంత 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 ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గోవింద. స్వామివారి ప్రతిమ ఇచ్చాం కదా, దాన్ని ఒక మీకు ప్లాస్టిక్ కప్పు ఇచ్చారు ఖాళీని, ఆ కప్పులో పెట్టుకోవాలి. విగ్రహాన్ని చూపించండి, ఆ ప్రతిమను చూపించండి, చేతిలో పట్టుకొని చూపించండి. అయ్యా ఫోటోగ్రాఫర్ ఒకసారి వేసుకోమ్మా. అంటే ఎందుకు పట్టుకోమంటున్నానంటే మన అందరి చేతిలోకి ఈరోజు ఎవరైతే పూజకు మిస్ అయ్యారో వాళ్ళు టీవీలో చూసుకొని అయ్యో మా పూజ వాళ్ళు చేశారు, మాకు కూడా స్వామి చేతిలో ఉన్నారని వాళ్ళు కూడా మనసులో స్వామిని తలుచుకోవాలని పట్టుకోమని చెప్పాము. అంతేగాని పంతుగాలు పరీక్ష పెట్టిన ఊరికి లేపులో చెప్పనుకోవద్దు. వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఆ కప్పులో పెట్టుకొని అయ్యా ఫోటోగ్రాఫర్ ఒకసారి ముందు వాళ్ళని నీవు తలపెట్టండి. दुर्जन मंबेश नंबत्र मंचर मंचर नमामिहं अनंत अनंत देवेश अनंत बलायग अनंत दुःखराजाय अनंताय नमो नमः आवाहयामि స్థాపయామి పూజయామి. ఆ విగ్రహం పైన ప్రతిమల పైన వేయండి. చెప్పులో పువ్వు కదా, పువ్వుతో 2 సార్లు నీళ్లు పోయండి. నమోస్తనందాయ సహస్రమూర్తే सहस्रपदाक्षिरोर्भावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः. ఇక్కడ ఒక 2 బిళ్ళలు ఉంచుకొని మిగతా శుక్ర బిళ్ళాన్ని మనం వేయండి. గ్లాసులో పోస్తున్నారు కదా పాలు, గ్లాసులో పాలు పోస్తున్నారు కదా, శుక్ర 2 బిళ్ళలు ఉంచుకొని మిగతా పాలు దగ్గర పెట్టుకోండి, ముందర పెట్టుకోండి. ఆ రాగి చెంబులో ఒక పుష్పం వేశారు కదా, ఆ పువ్వుతో ఒక్కొక్క చుక్క స్వామికి వేస్తూ ఉండాలి. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి పాల సముద్రంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఆ సముద్రాన్ని చూపించాలి మనం. మొదలు నీళ్లు పోసారా 2 సార్లు. ఇప్పుడు గ్లాసు ముందర పెట్టుకొని పువ్వు सहस्रपात् सभूमिर्विश्वदोरुत्वा आद्यदिष्टदशानुरम् पुरुष एवेरघुं सर्वं यद्भूतं यत्कर्तव्यं तामृतत्वशेषारः यदन्नाराधिरोऽस्य विश्वभूतानि त्रिकालस्यामृतं दिवे जगदौदयत्पुरुषः पादोऽस्येह भवात्पुरः ततो विश्वजग्रामत तस्मात् विराड जायत विराजो अधिपुरुषः सजातो अत्यरिच्यता भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता असन्तो अससीदाच्यं भीष्म यज्ञस्य वक्तविः अवत्सं पुरुषं पशुं तं यज्ञं हरिषि प्रोक्ष्यन् पुरुषं जातमग्रतः येन देवाय जनता साध्यानुशयश्च ये तस्मात् ज्ञात सर्वहुतः सम्प्रतं वृषधाज्यं पशोगुंस्ताकुं चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् ज्ञात सर्वहुतः ततः सामान्यजग्निरे यज्ञागं ते जग्निरे तस्मात् यदेके चोपयारतः आवोहादिग्निरे तस्मात् कीमस्य कौ बाहु बाहो रोपाधावच्येते ब्राह्मणोऽस्य मुखामासीत् बाहो राजन्यकृतः गौरोददे अजायत कान्निन्द्रशाग्निक्षा प्राणाधाय अजायत नाभ्या आसदन्तरिक्षम् अनन्तम् आदित्यवन्तं तमसत्सुमारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि गत्वापि वदन्यदास्ते दादापुरस्याधाधाधारा शक्रत्वयनाय विद्यते येन विज्ञन्तदेवाः सर्वाणि प्रथमान्यासन्ते नागं मणिमानसनन्ते यत्र पूर्वे सा
अस्यासन्ति देवा अद्य सम्भोध पृथिव्यैरसाच्च विश्वेश्वरमनसमवर्तधाने तस्य त्वष्टा विदद्रूपमेति तत्पुरुषस्य महन्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेवं विद्वानमृतैव भवति नान्यपन्था विद्यते यनाय प्रजापतिश्चत्रियगते अन्तः अजायमानो बहुधा विजायते अभ्यानपतिः यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्रह्मणे रुचं ब्रह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्दैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे प्रीच्यते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो यानम् इष्टं मनिषाणा अमुनमनिषाणा सर्वं मनिषाणा ॐ तत्संयोरारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः पूर्वं जगादवेशजं शन्नो अस्तद्विपदे हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्सुजलां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम आवहञ्जातवेदो लक्ष्मीं मनभगामिनीं यस्यां हिरण्यं विस्मतां हिरण्यप्राकारमाधां ज्वलन्तीं तृप्तां दर्पयन्ति पद्मे सितां पद्मवर्णां तामियो बह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा उपैति मां देवसख्येतिश्च मयिनाः सह प्रादुर्भूतोऽसुरास्तेऽस्मिन् ये वृद्धिं ददातु मे श्रुतिभासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अबोधिमय समृद्धिं च सर्वान् निर्कृतमे गृहात् गन्धद्वारां दुरादर्शान् नित्यपुष्टान् गरीषिणीम् ईश्वरेणं सर्वभूतानां दामियो भक्वये श्रियम् मनसकामागोर्जिं वाचं सत्यमसीमहे पशूनां रूपमन्यस्य मयि श्रीशतां यशः कट्टमेन प्रजाभूता मयि सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् महादेवे च विद्महे विष्णुपत्नी च देवे तन्नो लक्ष्मी प्रचोदयात् पंचामृत क्षीराभिषेकमस्तु मनी कोपरिका తీసుకోండి చేతులోకి సర్వ కష్ట స్వామి దేవత ప్రీత్యర్థే నారీకేల ఫల జలోదకేన అభిషేకం సమర్పయామి అనంత పద్మనాభ స్వామి గోవింద శుద్ధోదక స్నానం స్నాపయామి. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. కుంకుమ పెట్టవద్దు, అట్లనే పక్కకు పెట్టుకోండి. నీళ్లు దేవుడి పెట్టాక పక్కకు పెట్టుకోండి. శుద్ధోదక స్నానం చెంబులో ఉన్న పువ్వుతోని 2 సార్లు నీళ్లు పోయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. తచ్చయ్యోరావృతపదే షడ్జలష్పదే ఓం శాంతి శాంతి శాంతి. నమోస్తరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. సహస్రమే. మంచిగా విగ్రహాన్ని ప్రతిమను తీసుకొని బయటకి తీసుకొని అందరూ టవెల్ తెచ్చుకున్నారు భుజం పైన. ఆ టవెల్ తో కానీ లేకపోతే మీ కొగ్గుతో కూడా తుడవచ్చు. మంచిగా కొగ్గుతో తుడిస్తే అమ్మవారి శేషం మీ పని అయినట్టు. అమ్మ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మమ్మల్ని మా వద్దు మానగా పరిగెడుతున్నారా? మంచిగా తుడుచుకున్నారా? కళ్ళ కట్టుకోండి ఒకసారి. మనం చిన్నపిల్లలు చేస్తాం, స్నానం చేయగానే ముద్దాడతాం. మరి ముద్దాడడం రాదు కదా, అందుకనే కళ్ళ కట్టుకోమన్నా. అంటే భగవంతుడు కూడా మనకు చట్టి పిల్లలతో సమానం.
ఆయనకు మనం కూడా చట్టి పిల్లలతో సమానం. దాన్ని మీకు స్టీల్ ప్లేట్ ఇచ్చారు, దాంట్లో అక్షంతలు ఏమన్నా ఆ అక్షంతల పైన ఉంచండి అంటారు కదా పెద్ద మనుషులు. 60 ఏళ్ళు దాటితే మేము చిన్న పిల్లలు తినగా బిడ్డ అంటారు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన మనకు చట్టి పిల్లడే, మనం ఆయనకు చట్టి పిల్లలే. వస్త్రం తెచ్చుకున్న వాళ్ళు వస్త్రం వేసుకోండి. అంటే డౌట్ ఏమొస్తుందంటే పంతులు వస్త్రం వేలే వస్త్రం చెప్తున్నాడు, అందుకే అక్షంతలు. ఎందుకంటే మనం ఆ కుంకుమ మళ్ళీ అందరినీ సేకరించాలి కదా, అందుకే పాడైపోకూడదని వస్త్రం తీసుకురాలి. వస్త్రానికి మాత్రమే అక్షరార్థమే ఆమె మంచిగా మధ్యలో ఇట్లా 3 వేలతో చూపుడు వేలు చిత్ర వేలు తగలకుండా పసుపు తీసుకొని 2 సార్లు వేయండి. హిరణ్య వర్ణావంతన లక్ష్మి జాత వేదో మమావహ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామినే నమః. హరిద్రగా చౌర్ణం సమర్పయామి. మళ్ళీ కుంకుమ కూడా అట్లాగే తీసుకోండి. కుంకుమం కాంచనం దివ్యం కాంచన ఆత్కామ సంభవ కుంకుమే చాదేవి గ్రహణ పరమేశ్వర లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి నే నమః. కుంకుమం సమర్పయామి. ఒక్కసారి మీరు పెట్టుకోండి. ఏం టెన్షన్ అడగే లక్ష సహస్రనామార్చన 2.5 గంటల టైం పడుతుంది. ఏం టెన్షన్ లేదు. సర్వాణి రూపానికి నామాని గుత్వామిస్తే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి నమః. పుష్పై పూజయామి. పున్నాగజాజిరసాల మల్లికై విల్వత్వాం తులసీదల పూజయామి జగదీశ్వర. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. పుష్పై పూజయామి. ఎవరైనా కొంచెం వెనుకకుంటే చెప్పండి, ఆగండి అని ఆగుతాం. ఇంకా శ్రద్ధగా ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇంటికి పోయే లోపలే కనిపించే అవకాశం కూడా అవసరం. అంటే మీకు నీళ్లు వస్తుంటాయి, అప్పుడు ఆపుతారు మధ్యలో. ఎందుకంటే కొంతమంది శాంతంగా మనసు లగ్నం చేసి పూజ చేయాలి కాబట్టి అయ్యో నొప్పులు అనకుండా అయ్యో స్వామి అనాలి. అయ్యో కాదు అనంత స్వామి అనే కుంకుమ వేస్తూ మనసులో అనంత స్వామిని మీరు ఎంతమంది ఎన్నిసార్లు అంటే అంత కూడా కౌంటింగ్ వస్తుంది. ఓం శేషాయ నమః. సప్తపనాన్వితాయై నమః. తల్పాత్మకాయై నమః. ఓం పద్మాకరాయై నమః. ఓం పింగ ప్రసన్నలోచనాయ నమః. ఓం గదాధరాయ చక్రధరాయై నమః. ఓం అవ్యయాయ నమః. ఓం నవామ్ర పల్లవ భాసాయై నమః. ఓం బ్రహ్మసూత్ర విరాజితాయ నమః. ఓం శిలాసపూజితాయై నమః. ఓం దేవాయ నమః. ఓం కౌండిన్య వృద్ధోషితాయై నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం చిత్స్వరూపాయై నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అఖిలధరాయై నమః. ఓం సర్వయోగి కృపాకరాయ నమః. ఓం సహస్ర పద్మ సంపూజ్యాయై నమః. ఓం కేతకీ కుసుమ ప్రియాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సహస్రశిరసే నమః. ఓం సిద్ధజన ప్రియాయై నమః. ఓం భక్తదుఃఖహరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం భవసాగరతారకాయ నమః. ఓం యమునా తీర సదృష్టాయై నమః. ఓం సర్వనాగేంద్రవందితాయ నమః. ఓం యమునారాధ్య పాదాబ్జయాయై నమః. ఓం యుధిష్ఠిర సుపూజితాయ నమః. ఓం ధ్యేయాయై నమః. ఓం విష్ణుపర్యంకాయ నమః. ఓం సేవ్యాయై నమః. ఓం భీమ
सम्पूज्यायै नमः ओम फणामणि विभूषितायै नमः ॐ सत्यमूर्तये नमः ओम शुक्रतनवे नमः ॐ नीलवासने नमः ओम जगद्गुरवे नमः ॐ अव्यक्तपादायै नमः ओम ब्रह्मण्यायै नमः ॐ सुब्रह्मण्यनिवासवे नमः ओम अनन्तभोगसेनायै नमः ॐ दिवाकरमुनितायै नमः ओम मधुकवृक्षसंस्थानायै नमः ॐ दिवाकरवरप्रदायै नमः ओम लक्ष्यहस्तसदा पूज्यायै नमः ॐ शिवलिङ्गनिवासने नमः ओम चित्रत्रिहासन्दृशायै नमः ॐ मुखारवै पादाम्बुजायै नमः ओम वसिष्ठक्षेत्रनिलयायै नमः ॐ दुर्गासमन्वितायै नमः ओम मत्स्यतीर्थविहारिणे नमः ॐ धर्माधर्मानुरूपदे नमः ओम महारोगायुधायै नमः ॐ वानतीरस्तायै नमः ओम करुणानिधये नमः ॐ ताम्रपर्णिपार्श्ववर्तिने नमः ओम धर्मपरायणायै नमः ॐ महाकाव्यप्रणय सहस्राधिक्यसङ्काशायै नमः ॐ पुराणपुरुषायै नमः ओम भरतरत्नकिरीटाढ्यायै नमः ॐ सर्वाभरणभूषितायै नमः ओम नागकन्यास्ततप्रान्तायै नमः ॐ त्रिपालकपरिपूजितायै नमः ओम गन्धर्वगानसन्तुष्टायै नमः ॐ योगशास्त्रप्रवर्तकायै नमः ओम देववैदिकसम्पूज्यायै नमः ॐ वैकुण्ठायै नमः ओम सर्वतोमुखायै नमः ॐ रत्नाङ्गद ॐ वीराधारायै नमः ओम कपिलायै ॐ नमः महाबलायै नमः ओम अजायै नमः ॐ गाताशराधीशायै नमः ओम महातेजसे नमः ॐ निरञ्जनायै नमः ओम सर्वलोकप्रतापनाय नमः ॐ सच्चिदप्रलयाग्निमुखे नमः ओम सर्वलोकैकसंहर्त्रे नमः ॐ सर्वेष्टार्थप्रदायकायै नमः ओम नमो अनन्ताय नमः ॐ नित्यगतायै नमः ॐ अनन्तनित्यये नमः ॐ नन्दिन्यै नमः ॐ निरन्यै नमः ओम नित्यप्रकाशिन्यै नमः ओम स्वप्रकाशस्वरूपिण्यै नमः ओम महालक्ष्म्यै नमः ओम महाकायै नमः भवसन्द्रात्रै नमः ओम भक्तानुग्रहकारिण्यै नमः ॐ ईशावास्यायै नमः ओम महामायै नमः ॐ महादेव्यै नमः ओम महेश्वर्यै नमः ॐ पुल्लिकायै नमः ओम परमायै नमः ॐ शक्तये नमः ओम मातृकाबीजरूपिण्यै नमः ॐ नित्यानन्दायै नमः ओम नित्यबोधायै नमः ॐ नाधिन्यै नमः ओम जनबोधिन्यै नमः ॐ सत्यप्रत्यायिने नमः ओम स्वप्रकाशात्मरूपिण्यै नमः ॐ त्रे नमः ओम शिवायै नमः ॐ वाग्देव्यै नमः ओम महारात्रे नमः ॐ कालराध्ये नमः महाकाल्ये नमः ओम तिलोत्तमायै नमः ॐ काल्ये नमः ॐ चण्डरूपाशायै नमः ओम चामुण्डायै नमः ॐ चक्रधारिण्ये नमः ओम त्रैलोक्यजनन्यै नमः ॐ देव्यै नमः ओम त्रैलोक्यविजयोत्तमायै नमः ॐ सिद्धलक्ष्म्यै नमः ओम सत्यै नमः ॐ दुर्गायै नमः ओम चान्द्रै नमः ॐ दाक्षायिने नमः ओम प्रत्यङ्गिरायै नमः ॐ धरायै नमः ओम वेलायै नमः ॐ लोकमात्रे नमः ओम हरिप्रियायै नमः ॐ पार्वती ओम बहुरूपायै नमः ॐ विरूपायै नमः ओम विश्वरूपिण्यै नमः ओम सत्यदेवतायै नमः देवमात्रे नमः ओम सुरेशानायै नमः वेदगर्भायै नमः ओम अंबिकायै नमः ॐ दुद्ध्यै नमः ओम संख्यायै नमः ॐ जातये नमः ओम क्रियाशक्त्यै नमः ॐ प्रकृत्यै नमः ओम मोहिन्यै नमः ॐ मह्ये नमः ओम यज्ञविद्यायै नमः ॐ महाविद्यायै नमः ओम गुह्यविद्यायै नमः ॐ विभावर्ये नमः ओम ज्योतिष्मत्यै नमः ॐ महामात्रे नमः ओम सर्वमस्तफलप्रदायै नमः ॐ दारिद्र्यध्वंसिने नमः ओम देव्यै नमः ॐ हृदयगद्भिन्ने नमः ओम सहस्रादित्यसङ्काशायै नमः चन्द्रिकायै नमः ओम चन्द्ररूपिण्यै नमः ॐ गायत्र्यै नमः ओम सोमसम्पूज्यै नमः ॐ सावित्र्यै नमः ओम प्राणवात्मिकायै ॐ नमः शाङ्कर्यै नमः ओम वैष्णवे नमः ॐ ब्रह्मायै नमः ओम
ఓం సర్వదేవ నమస్కృతాయై నమః ఓం శ్రీదుర్గాయ నమః ఓం కుబేరాక్షై నమః ఓం వీర నివాసిన్యై నమః ఓం జయాయై నమః ఓం విజయాయ నమః ఓం జయంత్యై నమః ఓం అపరాజితాయ నమః ఓం కుబ్జికాయై నమః ఓం నాడికాయ నమః ఓం శాస్త్రై నమః ఓం వీణాపుస్తకధారిణ్యై నమః ఓం సర్వజ్ఞశక్త్యై నమః శక్త్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం కిలాపింగళికామృత మృణాలిని కస్తురూపిణ్యై నమః ఓం విఘ్నేశ్వర్యై నమః ఓం ప్రతాయై నమః ఓం దీక్షాయ నమః ఓం దక్షిణాయై నమః ఓం సర్వమోహినే నమః ఓం అష్టాంగయోగిన్యై నమః ఓం దేవాయ నమః ఓం నిర్వీతజ్ఞానగోచరాయై నమః ఓం సర్వతీర్థస్థితాయ నమః ఓం శుద్ధాయై నమః ఓం శుద్ధాయ నమః ఓం సర్వపర్వతవాసిన్యై నమః ఓం వేదశాస్త్రప్రభాయ ఓదశాస్త్రప్రభావాయై నమః ఓం దేవ్యై నమః ఓం షడాంగాదిపదక్రమాయై నమః ఓం శివాయ నమః ఓం దాత్రిణే నమః ఓం శుభాంధాయై నమః ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యై నమః ఓం దక్షిణే నమః ఓం మేనకాయై నమః ఓం దేవ్యై ఓం బ్రాహ్మణ్యై నమః ఓం బ్రహ్మచారిణ్యే నమః ఓం ఏకాక్షరపరాయై నమః దారాయ నమః ఓం భవబంధ వినాశిన్యై నమః ఓం విశ్వంభరాయ నమః ఓం ధరాధారాయై నమః ధారాధారాయ నమః ఓం అనితస్వరూపాయై నమః ఓం నిరాధారాయ నమః ఓం రాకాయై నమః ఓం కుబేర నమః ఓం అమావాస్యాయై నమః ఓం పూర్ణిమాయ నమః ఓం అమత్యై నమః ఓం విజయ నమః ఓం శ్రీవాల్యై నమః ఓం శివాయ నమః ఓం అవశ్యాయై నమః ఓం వైశ్వదేవ్యై నమః ఓం కిశంకిలాయై నమః ఓం విఫలాయ నమః ఓం విశాలక్షై నమః ఓం రక్షోఘ్నే నమః ఓం వృష్ణికారిణ్యై నమః ఓం దుష్టవిద్ధావిన్యే నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపదవాసిన్యే నమః ఓం శారదాయై నమః సర్వసంతానాయ నమః ఓం సర్వశస్త్రస్వరూపిణ్యై నమః ఓం యుద్ధమధ్యస్థితాయ ఓం దేవ్యై నమః ఓం సర్వభూతప్రపన్యే నమః ఓం ఆయుద్ధాయై నమః ఓం యుద్ధరూపాయ నమః ఓం శాంతాయై నమః శాంతిస్వరూపిణే నమః ఓం గంగాయై నమః నర్మదాయ నమః ఓం సముద్రవచవక్త్రాయై నమః సుతాయ నమః ఓం పీతాయై నమః ఓం సర్వవర్ణానే నమః ఓం నిరీశ్వర్యై నమః ఓం కాళికే నమః ఓం చక్రికాయై నమః ఓం దేవ్యై నమః ఓం సత్యాయై నమః ఓం సత్యాయ నమః ఓం వడుకాస్థితాయై నమః ఓం తరుణ్యై నమః ఓం వారుణ్యై నమః ఓం నార్యై నమః ఓం జ్యేష్ఠాదేవ్యై నమః ఓం సురేశ్వర్యై నమః ఓం విశ్వంబరాధారాయై నమః ఓం గర్భే నమః ఓం గలార్గవిపంచంత్యై నమః ఓం సంధ్యారాత్రిదివోజాస్నోయై నమః ఓం కారాగస్తాయ నమః ఓం నిమేషికాయై నమః ఓం మూఢే నమః ఓం కాత్యాయన్యై నమః ఓం శుభ్రాయ నమః ఓం సంసారార్ణవర్ణితారణ్యై నమః ఓం కపిలాయ ఓం నమః కీలకాయై నమః ఓం అశోకాయ నమః ఓం ఓం నందికాయై నమః ఓం శాంతాయ నమః ఓం కౌశిక్యై నమః ఓం వైదిక్యే నమః ఓం దేవ్యై నమః ఓం గౌరిహే నమః ఓం రూపాదికాయై నమః ఓం అతివాయ నమః ఓం దిగ్వస్త్రాయై నమః వస్త్రాయ నమః ఓం కన్యకాయై నమః ఓం కమలోద్భవాయ నమః ఓం శ్రిयै నమః ఓం సౌమ్యలక్షణాయ నమః ఓం అదీతదుర్గాయై నమః ఓం సూత్రప్రబోధికాయ నమః ఓం శ్రద్ధాయై నమః ఓం వేదాయ నమః ఓం కృతయే నమః ఓం ప్రగ్ధాయ నమః ఓం ధారణాయై నమః తే నమః ఓం శ్రుతయే నమః ఓం సుతే నమః ఓం శ్రుతయే నమః ఓం సర్వమాయా ప్రభాంజనై నమః ఓం మహేంద్రనాయ నమః ఓం మంత్రిణ్యే నమః ఓం సింహే నమః ఓం ఇంద్రజాలస్వరూపిణ్యానందగమ్యై నమః ఓం యోగధ్యానపరాయణే నమః ఓం త్రయీశిఖాయై నమః ఓం విశేషజ్ఞానే నమః ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః ఓం భారతీయే నమః ఓం కమలాయై నమః ఓం వనుసంభవాయై నమః ఓం కపిన్యై నమః ఓం శోభిన్యై నమః ఓం చంద్రకుమారిణ్యై నమః ఓం మోహిన్యై నమః ఓం ద్వేషిన్యై నమః ఓం వీరాయ నమః ఓం అఘోరాయ నమః ఓం రుద్రరూపిణ్యై నమః ఓం రుద్రకాదిశిన్యై నమః ఓం పుణ్యాయై నమః ఓం కళ్యాణ్యై నమః ఓం సర్వకారిణ్యై నమః ఓం దేవదుర్గాయై నమః ఓం మహాదుర్గాయై నమః ఓం స్వప్నదుర్గాయై నమః ఓం అష్టభైరవ్యై నమః ఓం సూర్యచంద్రగ్నిరూపాయై నమః పోషణ సంయుతాయై నమః ఓం కాశ్యప్యై నమః
महादेव्यै नमः ॐ नादाचक्रविनाशिन्यै नमः ॐ मृडाधारायै नमः ॐ स्थिरायै नमः ॐ गुह्यायै नमः ॐ देविकायै नमः ॐ चक्ररूपिण्यै नमः ॐ अविद्यायै नमः ॐ शनैपत्यै नमः ॐ बुद्ध्यायै नमः ॐ जम्बासुरनिबन्धिन्यै नमः ॐ श्रीकायै नमः ॐ श्रीकलायै नमः ॐ शुभ्रायै नमः ॐ ब्रह्मणीमूलकारिण्यै नमः ॐ आदिलक्ष्मै नमः ॐ आदिलक्ष्मी नमः ॐ गुणाधारायै नमः ॐ पञ्चब्रह्मात्म्ये ब्रह्मात्मिकायै नमः ॐ परायै नमः ॐ श्रुतये नमः ॐ ब्रह्ममुखावासायै नमः ॐ सर्वसम्बुद्धिरूपिण्ये नमः ॐ कृतसञ्जीवन्यै नमः मैत्रे नमः ॐ कामेश्वर नमः कामवर्जितायै नमः देव्यै नमः काशिकायै नमः शिवायै नमः सपर्यायै नमः गुणिन्यै नमः भिन्नायै नमः निर्गुणायै नमः धातुशुभायै नमः स्वामिन्यै नमः देव्यै नमः शक्त्यायै नमः शाम्भर्यै नमः चक्रधारिण्यै नमः दिव्यै नमः वन्दिते नमः व्याघ्रे नमः शिवेन्द्यै नमः सोमसंहारायै नमः चिन्तामणिवे नमः चिदानन्दायै नमः पंचकालप्रबोधायै नमः दानश्रेयायै नमः सहगुणाक्षै नमः सहस्रभुजपादुकायै नमः सत्यमलायै नमः त्रिसन्ध्याख्यायै नमः मानमणिपूजितायै नमः वासव्यै नमः वारणेयसेनायै नमः भूमिकायै नमः मन्त्ररचिते नमः शीतप्राणस्वरूपायै नमः कान्ताय नमः काम्यावरप्रधायै नमः मन्त्रब्रह्मणोद्यातायै नमः नाथरूपायै नमः हविष्मत्यै नमः अदर्वणि श्रुतायै नमः सुरुण्यै नमः कल्पनावर्जितायै नमः कल्पनावर्जितायै नमः सत्यै नमः सत्यजायै नमः प्रमायै नमः हविष्यायै नमः प्रमीतायै नमः 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 गतये नमः नमः रक्षावर्णायै नमः सर्वदायै नमः भुवनेश्वर्यै नमः ज्ञानिन्यै नमः विद्यायै नमः क्षीरायै नमः अक्षरायै नमः हिरण्यवर्णायै नमः यै नमः सर्वोपद्रवनिवासिन्यै नमः कैवल्यपदविलेखायै नमः ॐ सूर्यमण्डलसंस्थितायै नमः सोममण्डलमध्यसंस्थितायै नमः ॐ भक्तिमण्डलसंस्थितायै नमः ॐ वायुमण्डलमध्यस्थायै नमः ॐ व्योममण्डलसंस्थितायै नमः ॐ चक्रिकायै नमः ॐ चक्रमध्यस्थायै नमः ॐ चक्रमार्गप्रवर्तिन्ये नमः ॐ कोकिलाकुलचक्रेशायै नमः ॐ पक्षतायै नमः अराय नमः ॐ अर्धनारीश्वर्यै नमः ॐ यजूषी विद्यायै नमः ॐ बुद्ध्यायै नमः ॐ सर्वोपनिषदस्तायै नमः ॐ व्योमकेशायै नमः ॐ अखिलप्राणायै नमः ॐ पञ्चकोशविशालाक्षिण्ये नमः पञ्चकोशात्मिकायै नमः ॐ प्रतिशे नमः ॐ पञ्चब्रह्मात्मिकायै नमः ॐ शिवायै नमः ॐ जगज्जराजावित्रै नमः ॐ पञ्चकर्मप्रसूतिकायै नमः ॐ वाग्देविन्यै नमः ॐ आभारकारणायै नमः ॐ सर्वकाम्यस्थितस्थापितायै नमः ॐ अष्टादशचतुष्षष्टिपीठिकाविद्यायुतायै नमः ॐ कालिकाकर्षण्यामायै नमः ॐ यक्षिण्ये नमः ॐ किन्नरेश्वर्यै नमः ॐ केतव्ये नमः ॐ मल्लिकायै नमः ॐ अशोकायै नमः ॐ वाराह्यै नमः ॐ धरण्ये नमः ॐ ध्रुवायै नमः ॐ नारसिंहायै नमः ॐ महोग्रास्यायै नमः ॐ भक्तनामूर्तिनाशिन्ये नमः अन्तर्बलायै नमः ॐ स्थिरायै नमः ॐ लक्ष्म्यै नमः ॐ जरामरणनाशिन्यै नमः ॐ श्रीरञ्जितायै नमः ॐ महाकालायै नमः ॐ सोमसूर्याग्निलोचनायै नमः आदितायै नमः ॐ देवमात्रे नमः अष्टपुत्रायै नमः ॐ अष्टयोगिन्ये नमः अष्टपुरुषदायै नमः अष्टाष्टविभ्राजद्विकृताकृतये नमः ॐ दुर्भिक्षध्वंसिन्ये नमः ॐ सीतायै नमः ॐ सत्यायै नमः ॐ रुक्मिण्ये नमः नमः ॐ शाङ्खाम्भर्यै नमः ॐ आकारादिक्षकारान्तायै नमः ॐ सर्वविद्यादिदेवतायै नमः ॐ मन्त्रवाक्यारणीभुनायै नमः ॐ ज्योतिष
शास्त्रकलोचनायै नमः ओम ईडापिंगलिकां यद्यस्सुषुम्नायै नमः ॐ ग्रन्थिभेदिन्यै नमः ओम कालचक्राश्रयोपितायै नमः कालचक्रस्वरूपिण्यै नमः ओम वैशारथ्यै नमः ॐ मतिश्रेष्ठायै नमः ओम वरिष्ठायै नमः ॐ सर्वदीपिकायै नमः ओम वैनायक्यै नमः ॐ वरारोहायै नमः ओम सोनिवेलायै नमः ॐ बहिर्बलायै नमः ओम जम्बिन्यै नमः ॐ सुभिन्ने नमः ओम जम्बकारिण्यै नमः ॐ घनकारिण्यै ॐ सर्वव्याधिचिकित्सकायै नमः ओम देवक्यै नमः ॐ देवसङ्काशायै नमः ओम भारतीये नमः ॐ करुणाकरायै नमः ओम शर्वज्ञे नमः ॐ सर्वसम्पत्तिदायै नमः ओम सर्वपापप्रभञ्जनै नमः ॐ एकमात्रायै नमः ओम विमात्रे महारायै नमः सूक्ष्मायै नमः ओम सूक्ष्मार्थाकरायै नमः एकवीरायै नमः ओम विशेषाख्यायै नमः श्रेष्ठदेव्यै नमः ओम मनस्विन्ये नमः नैष्कर्म्यायै नमः ओम निष्काललोकायै नमः ज्ञानाकर्माधिकायै नमः ओम गुणायै नमः ओम सवन्द्वानन्दं सन्दोहनायै नमः ओम योगकारायै नमः अनिरूपितायै नमः ओम नमः साधुभन्दपधान्यासायै नमः ॐ सर्वोकसे नमः ॐ षट्कर्त्रिण्यै नमः ॐ कर्काशकारै नमः ॐ सर्वकर्मविवर्जितायै नमः ॐ आदित्यवर्णायै नमः ॐ अपर्णाय नमः ॐ कामिन्यै नमः ॐ अन्नरूपिणे नमः ॐ ब्राह्मण्यै नमः ॐ सदोपेदव्येते नमः ॐ सर्वायै नमः ॐ हंसाय नमः ॐ विद्यादिदेवतायै नमः ॐ विश्वेश्वराय नमः ॐ जगद्धात्रे नमः ॐ विश्वनिर्माणकारिण्ये नमः ॐ वैदिकिन्यै नमः ॐ वेदरूपाय नमः ॐ कालिकायै नमः ॐ कालरूपिण्ये नमः ॐ नारायण्यै नमः ॐ महादेव्येभ्यो ॐ नमः सर्वतत्त्वप्रवर्धिन्यै नमः ॐ हिरण्यवररूपाय नमः ॐ हिरण्यवदसम्भावायै नमः ॐ कैवल्यपालके नमः ॐ पुण्यायै नमः ॐ कैवल्यज्ञानलक्ष्मीते नमः ॐ ब्रह्मसम्पत्तिरूपायै नमः ॐ ब्रह्मसम्पत्तिरूपिणे नमः वारुण्ये नमः ॐ वारुणरथे नमः ॐ सर्वकर्मप्रवर्धिन्यै नमः एकाक्षरभाराय नमः ॐ आयुक्तायै नमः ॐ सर्वदारिद्र्ये नमः ॐ पाशाङ्कुशवान्वितायै मूर्ते नमः ॐ त्रैमूर्ते नमः ॐ ऐदुकण्डभञ्जीये नमः ॐ साङ्ख्यायै नमः ॐ सङ्ख्यावत्ये नमः ॐ ज्वालायै नमः ॐ जाल्यान्ये नमः ॐ कामरूपिण्यै नमः ॐ जाग्रत्ये नमः ॐ सर्वसम्पत्त्यर्थे नमः ॐ सशुक्ताय नमः ॐ श्रेष्ठधायिन्यै नमः पालिन्ये नमः ॐ महादंष्ट्रायै नमः ॐ वरकोटि धनायै नमः ॐ सर्ववेदान्तसम्पत्ते ॐ नमः सर्वशास्त्रार्थमातृकायै नमः ॐ मतार्गदीक्षान्तये नमः ॐ साराविद्यायै नमः ॐ सदाशिवाय नमः ॐ सर्वज्ञानायै नमः ॐ सर्वसिद्धिन्ये नमः ॐ केशारिरूपघायै नमः ॐ उच्चित नमः ॐ परागास्ते नमः ॐ परागतये नमः ॐ हंसयुक्तविमानास्ते नमः हंसरूढ हंसेत्ये नमः ॐ आकृतिस्थापीलायै नमः ॐ अखिलाय नमः नमः ॐ वार्षिकायै नमः ॐ ऋगजुष्टमत्ये नमः ॐ महानद्यै नमः ॐ गतिपुण्याय नमः ॐ अग्र आघन्यपुण्यगुणाक्रियायै नमः ॐ समाधिगतवाप्त्ये नमः ॐ श्रोतव्यायै नमः ॐ उपसर्गनाखच्छितायै नमः तो रुद्वाघञ्चगण्ये नमः ॐ तस्यै नमः ॐ इन्दुरूपाय नमः ॐ तथाकृतायै नमः ॐ समस्ताधिकारे नमः ॐ विभक्तिवचनात्मिकायै नमः ओम पंचभूतानि देवतायै नमः सर्वब्रह्मणायै नमः ओम संपत्तये नमः ॐ सर्वरोगप्रतिक्रियायै नमः ओम ब्रह्मानन्दं तद्भयं विपाप्तायै
मोक्षो विभूषिण्यै नमः ओम शांतव्यै नमः ओम निधिवस्त्रस्थायै नमः ओम प्रभवायै नमः ओम हेममालायै नमः ओम शिखमायै नमः ओम ऋषिकायै नमः ओम कच्चलोचनायै नमः ओम सर्वागम सदाचार मर्यादायै नमः ओम यातुभज्जन्यै नमः ओम जीवलोकैकजीवितायै नमः ओम बद्धोधारविलोकनाशायै नमः ओम तडित्कोटिलसत्काम्यै नमः ओम तरुण्यै नमः ओम हरिसुन्दर्यै नमः ओम मीनासेत्रायै नमः ओम विशाक्षै नमः ओम विशालाक्षै नमः ओम सुमङ्गलायै नमः ओम सर्वमङ्गलसम्पन्नायै नमः ओम साक्षात् मङ्गलदेवतायै नमः ओम देहावृद्धिपिकायै नमः ओम दीप्तये नमः ओम जिह्वापाप चन्द्रोल्लसन्तुष्टायै नमः ओम यज्ञवाटिविलासिन्यै नमः ओम महादुर्गायै नमः ओम महोत्पहायै नमः ओम महादेवबलोदयायै नमः ओम डाकिनीध्यायै नमः ओम शाकिनीध्यायै नमः ओम साकिनीध्यायै नमः ओम समस्तजुषे नमः ओम निरङ्कुशायै नमः ओम नाट्यवन्द्यायै नमः ओम षडाधरादिदेवतायै नमः ओम भुवनज्ञाननिःश्रेणायै नमः ओम मान्ये नमः ओम हंसिन्यै नमः ओम हंसलोकप्रदायिन्यै नमः ओम चिन्मुद्रलाङ्काकृतिकारायै नमः ओम कोटिसूर्यसमप्रभायै नमः ओम सुखप्राणिशिरोरेखायै नमः ओम सददृष्टप्रदायिन्यै नमः ओम सर्वासाङ्कर्यदोषज्ञै नमः ओम ग्रहपतन्यासिन्यै नमः ओम शुद्धाजन्तुभयज्ञै नमः ओम विषरोधादिपत्यन्यै नमः ओम सदाशान्तायै नमः ओम सदाशुद्धायै नमः ओम गुहाचित्रनिवारिण्यै नमः ओम हरिदोषप्रशमन्यै नमः ओम कोलाहलपुरास्थितायै नमः ओम गौर्यै नमः ओम लाक्षतिवर्जितायै नमः ओम मायायै नमः ओम विद्यायै नमः ओम मूलभूतायै नमः ओम वासव्यै नमः ओम विष्णुचेतनायै नमः ओम स्वाधिन्ये नमः ओम वसुरूपायै नमः ओम वसुरत्नपश्चापरिच्छदायै नमः ओम चन्दन्यै नमः ओम चन्द्रहृदयायै नमः ओम चन्द्रभैरव्यै नमः ओम वनमालायै नमः ओम वैजयन्यै नमः ओम पञ्चादिव्ययुधात्मिकायै नमः ओम पीताम्बरमय्यै नमः ओम इच्छाकौस्तुभायै नमः ओम हरिकामिन्यै नमः ओम नित्यायै नमः ओम नत्यायै नमः ओम रमायै नमः ओम रामायै नमः ओम रमण्ये नमः ओम मृत्युभञ्जन्यै नमः ओम ज्येष्ठायै नमः ओम धनिष्ठानन्दायै नमः ओम काष्ठाय शेष्यशेषनाशकायै नमः ओम वाराणसीवासल्लभ्यायै नमः ओम वाराणसीवारसदारायै नमः ओम आर्यावर्तजनोस्तुतायै नमः ओम जगदुत्पत्तिसन्तानसंहारत्रयणकारणायै नमः ओम तुभ्यं नमः ओम अम्बायै नमः ओम विष्णुसर्वस्वयायै नमः ओम महेश्वर्यै नमः ओम सर्वलोकानां जनन्यै नमः ओम पुण्यमूर्तये नमः ओम सिद्धलक्ष्मी नमः ओम महाकाले नमः ओम महालक्ष्मी नमः ओम सद्योजातादिपञ्चाग्निरूपायै नमः ओम पञ्चकायै नमः ओम यन्त्रलक्ष्मे नमः ओम भवत्यै नमः ओम नादये नमः ओम आध्यात्यायै नमः ओम सृष्टादिकारणकारविततये नमः ओम दोषावर्जितायै नमः ओम जगल्लक्ष्मे नमः ओम जगन्मात्रे नमः ओम विष्णुपत्न्ये नमः सौवर्णरत्नाद्यस्वराभरणभूषितायै नमः ओम अनन्तानित्यमहिष्यन्यै नमः ओम प्रपञ्चेश्वर्यनायक्यै नमः ओम अत्युच्छेत्रापदान्तस्थायै नमः ओम कर्मव्योमकनायक्यै नमः ओम नागावृष्टकथारथाध्यायै नमः ओम विष्णुलोकविलासिन्यै नमः ओम वैकुण्ठराजमहिष्ये नमः ओम श्रीयतिन्यै नमः ओम पद्मायै नमः ओम पद्मालयायै नमः ओम पद्मिन्ये नमः ओम पूर्णकुम्भाभिषेचितायै नमः ओम इन्दिरायै नमः ओम इन्दिराभाक्ष्यै नमः ओम क्षीरसागरकन्यकायै नमः ओम श्रेयसे नमः ओम परमामातृकायै नमः ओम धनदानेभ्यो अभिवृद्धये नमः ओम सर्वाभौमसुखोच्छयायै नमः ओम आन्दोलिकादिसौभाग्यायै नमः ओम मत्ते भारिमहोदयायै नमः ओम पुत्रपौत्रविवृद्धये नमः ओम विद्याभोगबलादिकायै नमः ओम आयुरारोग्य
संपत्तये नमः ओम अष्टैश्वर्याये नमः ओम परमेश विभूतयाये नमः ओम सूक्ष्मातुक्ष्मतराघातायै नमः ओम सदया पांगासन्नन्द्रेन्द्रादिपतिष्ठितये नमः ओम अव्याहात महाभाग्यायै नमः ओम अक्षोभ्य विक्रयाये नमः ओम वेदानामस्वन्वयायै नमः ओम वेदानां विरोधाये नमः ओम निःश्रेयसपदा प्राप्ति साधनायै नमः ओम निःश्रेयस्सपदप्राप्तितपदाये नमः ओम श्रीमन्तराजराज्ये नमः ओम श्रीविद्याये नमः ओम क्षेमकारिण्ये ओम श्रीं बीजजपन्तुष्टायै नमः ओम ऐं श्रीं श्रीं बीजपालिकायै नमः ओम प्रपत्तिमार्गसुलभायै नमः ओम शरण्ये नमः ओम त्र्यम्बकायै नमः ओम गौरिये नमः ओम नारायण्ये नमः ओम अघोरायै नमः ओम रुद्ररूपिण्ये नमः ओम रुद्राकादशिन्ये नमः ओम पुण्यायै नमः ओम कल्याण्ये नमः ओम लाभकारिण्ये नमः ओम देवदुर्गायै नमः ओम महादुर्गायै नमः ओम स्वप्नदुर्गायै नमः ओम अष्टनक्षत्ररूपिण्ये नमः ओम हिन्दूनादकलापितायै नमः ओम बिन्दुनाथकलात्मिकायै नमः दशवायुजयाकारायै नमः ओम कलाषोडशसंवितायै नमः ओम काश्यप्ये नमः ओम कमलादेव्यै नमः ओम राधाचक्रनिवासिन्ये नमः ओम मृडाधारायै नमः ओम स्थिराय ओम नित्वासंकर्तन्यै ओम नमः श्रीकायायै नमः ओम श्रीकालायै नमः ओम शुभ्रायै नमः ओम कर्मणे स्थूलकारिण्यै नमः ओम आदिलक्ष्म्यै नमः ओम गुणाधारायै नमः ओम पक्षाब्रह्मज्ञायै नमः ओम हरायै नमः ओम शुभये नमः ओम ब्रह्ममुखावासायै नमः ओम सर्वसम्पत्तिरूपिण्यै नमः ओम निर्वाणमार्गदायै नमः ओम देव्यै नमः शिव्यै नमः ओम काशिकायै नमः ओम शिवायै नमः ओम शबर्यायै नमः ओम जगिन्यै नमः ओम भिज्ञायै नमः ओम निर्गुणायै ओम नमः कण्ठातुशुभायै नमः ओम स्वामिन्यै नमः ओम वेदिन्यै नमः ओम शक्त्याय नमः ओम शम्भर्यै नमः ओम चक्रधारिण्यै नमः ओम खण्डिन्यै नमः ओम पुण्यन्यै नमः ओम व्याघ्रे नमः ओम शक्तिन्यै नमः ओम सोमासंहितायै नमः ओम चिन्तामणिये नमः ओम शुभानन्दायै नमः ओम पंचबाणप्रबोधिन्ये नमः ओम भानश्रेणायै नमः ओम शास्त्राक्षे नमः ओम सहस्रपादुकायै नमः ओम सत्यावये नमः ओम त्रिसिद्ध्याख्यायै नमः ओम ब्रह्माण्डबलिभूषणायै नमः ओम वासव्ये नमः ओम वारुणीसेनायै नमः ओम पूलिकायै नमः ओम मंत्ररञ्जन्ये नमः ओम चितप्राणस्वरूपायै नमः ओम कान्तायै नमः ओम काम्यावरप्रदायै नमः ओम मंत्रब्राह्मणविद्यात्रये नमः ओम नादरूपायै नमः ओम भविष्मत्यै नमः अधर्मनिश्रुतायै नमः ओम शून्यायै नमः ओम कल्पनावर्जितायै नमः ओम सत्ये नमः ओम सत्यजातायै नमः ओम प्रमायै नमः ओम अमेयायै नमः ओम अप्रमितये नमः ओम प्राणधायै नमः ओम गतये नमः ओम अवर्णायै नमः ओम पंचवर्णायै ओम नमः सर्वाभयायै नमः ओम भुवनेश्वर्यै ओम नमः त्रिलोक्यमोहिन्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभक्त्यै नमः ओम शिरा मध्यस्थायायै नमः ओम वह्निमण्डलसंस्कृतायै ओम नमः वायुमण्डलमध्यस्थायै नमः ओम व्योममण्डलसंस्कृतायै ओम नमः चक्रिकायै नमः ओम चक्रमध्यस्थायै नमः ओम चक्रमध्यस्थायै नमः ओम चक्रमार्गसवित्रिये नमः ओम कोकिलाकुलचक्रेशायै सर्ववर्जितायै नमः ओम शतरुद्रहरायै नमः ओम भस्मे नमः ओम सर्वसंहारकारिण्ये नमः ओम पुरुषायै नमः ओम पौरुष्यै नमः ओम तुष्टये नमः ओम सर्वतन्त्रप्रसूतिकायै नमः ओम अर्धनारीश्वर्ये नमः देव्यै नमः ओम सर्वविद्याप्रदायिन्ये नमः ओम भार्गव्यै नमः यजुषी विद्यायै नमः कुजुषी विद्यायै नमः सर्वोपनिषादिस्थितायै नमः ओम व्योमकेशायै नमः ओम अखिलाप्राणायै नमः ओम
ఓం పంచకోశ విలాక్షణ్యే నమః ఓం పంచకోశాత్మికాయే నమః ఓం ప్రతీచే నమః ఓం పంచబ్రహ్మాత్మికాయే నమః ఓం శివాయే నమః ఓం జగత్సారాయ ఓం స్థిరాయే నమః ఓం లక్ష్మే నమః ఓం జరావరణనాశిన్యే నమః ఓం శ్రీరంజితాయే నమః ఓం మహాకాశాయే నమః నమః ఓం దేవమాత్రే నమః ఓం అష్టపుత్రాయే నమః ఓం అష్టయోగిన్నే నమః ఓం అష్టప్రకృతయే నమః ఓం అష్టాష్టవిభ్రాజ్వితికృత ఓం సీతాయే నమః సత్యాయే నమః ఓం రుక్మిణ్యే నమః ఓం ఖ్యాతిజా ఓం శాంకపర్యే నమః ఓం మహాశోనాయే నమః ఓం గరుడోపరి సంస్థితాయై నమః ఓం సింహగాయే నమః ఓం వ్యాఘ్రగాయై నమః ఓం వాయుగాయే నమః ఓం అద్రిగాయై నమః ఓం అక్షరాదీక్షాకారాంతనాయే నమః ఓం సర్వవిద్యాదిదే నమః ఓం గ్రంథివేదిన్యై నమః ఓం కాళచక్రశ్రయోపేతాయే నమః ఓం కాలచక్రస్వరూపిణ్యై నమః ఓం పైశారాధ్యై నమః ఓం కాలచక్ర ఓం అతిశ్రేష్టాయే నమః పరిత్రాయై నమః ఓం సర్వదీపికాయే నమః ఓం వైనాయక్యై నమః ఓం వరారోహాయే నమః ఓం సోనివేలాయై నమః ఓం మహిర్వలాయే నమః ఓం జన్మిన్యై నమః ఓం శుద్ధిన్నే నమః ఓం జంబకారిణ్యై నమః ఓం ఘనకారీకారాయే నమః ఓం శరణ్యై నమః ఓం చక్రికాయే నమః ఓం అనంతాయై నమః ఓం సర్వవ్యాధి చికిత్సకాన్యే నమః ఓం దేవక్యై నమః ఓం దేవసత్కాశాయాయే ఓం నమః వరదయే నమః ఓం కరుణాకరాయే నమః ఓం శర్వవ్యై నమః ఓం సర్వసంపన్నాయే నమః ఓం సర్వపాపభంజన్యై నమః ఓం ఏకమాత్రయే నమః త్రిమాత్రే నమః ఓం త్రిమార్తే నమః ఓం అపరాయై నమః ఓం అర్ధమాత్రాయే నమః ఓం పరాయై నమః ఓం సూక్ష్మాయే నమః ఓం సూక్ష్మారార్థపరాయై నమః ఓం ఏకవీరాయే నమః ఓం విశేషాఖ్యాయై ఓం నమః షష్ఠిదేవ్యే నమః ఓం మనస్విన్యే నమః ఓం నైష్కార్మ్యాయే నమః ఓం నిష్కాలౌలాకాయై నమః ఓం జ్ఞానాకర్మాధికాయే నమః ఓం గుణాయ నమః ఓం సంభద్వంద సహోదహాయే నమః ఓం వ్యోమగాయ ఓం సర్వౌకనే నమః ఓం ఘటికాలాయే నమః కావలాయే నమః ఓం షట్కర్మిణ్యై నమః ఓం కర్కశాలాయే నమః ఓం సర్వకర్మ వివర్జితాయై నమః ఓం ఆదిత్యవర్ణాయే నమః ఓం అపర్ణాయై నమః ఓం కామిన్యే నమః ఓం ఈశ్వర్యే నమః ఓం విద్యాదేవతాయే నమః ఓం విశ్వేశ్వర్యై నమః ఓం జగద్రాత్రే నమః ఓం విశ్వనిర్మాణకారిణ్యై నమః ఓం వైధాత్రే నమః ఓం వేదరూపాయై నమః ఓం కాళికాయే నమః ఓం నారాయణ్యే నమః ఓం సర్వాతత్వప్రయవార్థిన్యే నమః ఓం హిరణ్యవర్గరూపాయే నమః కైవల్యపదవే నమః ఓం హిరణ్యపదసంభవాయే నమః విజ్ఞాయ నమః ఓం కైవల్యజ్ఞానలక్షితాయే నమః సంపత్తి రూపాయ నమః ఓం బ్రహ్మా సంపత్తికారిణ్యే నమః వారుణ్యే నమః ఓం వారుణారయే నమః నామక్షసత్తే హృదయ నమః ఏకమూర్తే నమః భయమూర్తే నమః ఓం మధుకైటకభంజిన్యే నమః విద్యాయ నమః ఓం సాంఖ్యావత్యే నమః జ్ఞానాయ నమః మాలిన్యే నమః ఓం కామరూపిణ్యే నమః ఓం జగాత్రే నమః సంపత్తే నమః ఓం సుషప్న్యే నమః ఓం మహద్దే నమః ఓం అస్థాయే నమః ఓం శపదే నమః ఓం చందో గణప్రతిష్ఠాయే ఓం నమః కర్మజాయ నమః ఓం కరుణాత్మికాయే నమః దక్షిస్మే నమః ఓం మహాఘోషాయ నమః కర్గధర్మధర్యే నమః ఓం అశనాయే నమః సింహచిత్ర విద్యోధాయ నమః ఓం సర్వోత్తరవారిణ్యవాసిన్నే నమో నమః నమః ఓం శాంతి 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 ఓం ప్రకృత్యై నమః ఓం వికృతే నమః ఓం విద్యాయై నమః సర్వభూతైత ప్రదాయై నమః ఓం సిద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సులభ్యై నమః పరమాత్మికాయై నమః ఓం వాచే నమః పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః సుజయై నమః ఓం స్వాహాయై నమః సుదాయై నమః ఓం సుదాయై నమః ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః నిత్యై నమః ఓం దీప్తాయై నమః వసుదాయై నమః ఓం వసుధారిణ్యై నమః కైవల్యాయై నమః ఓం కమలాయై నమః ఓం అనఘాయై నమః ఓం హైవల్యవాయై నమః ఓం అశోకాయై నమః నమః పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః పద్మాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః చంద్ర సహోదర్యై నమః ఓం చంద్రభుజయై నమః చంద్రరూపాయై నమః ఓం దారిద్ర్య
నాశిన్యే నమః పుష్కర్యై నమః ఓం శాంతాయే నమః శుక్లమాల్యాంబరాయ ఓం శ్రేయై నమః భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయే నమః ఆరోహాయ నమః ఓం యశస్విన్యే నమః సుందరాయ నమః ఉదారంగాయే నమః అరణ్యై నమః హేమమాలిన్యే నమః ధాన్యగర్భే నమః సిద్ధయే నమః స్థైర్య సౌమ్యాయ నమః శుభప్రదాయే నమః శ్మగదానందాయ నమః వరలక్ష్మే నమః వసుప్రదాయ నమః శుభాయే నమః ఓం మంగళాయే నమః నవక్షతం శూన్యై నమః ఓం దేవ్యై నమః సర్వపుత్రవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః మహాకాళియై నమః 5 సార్లు వేయండి కుంకుమార్చన మహాకాళిశై సంపూర్ణం ఒకసారి అందరూ కూడా అనండి చేతిలో ఒకసారి కుంకుమ పట్టుకోండి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా నమోస్తుతే అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః అనంత పద్మనాభ స్వామి గోవింద ఆ కుంకుమ స్వామి దగ్గర వేసి అట్లాగే బొట్టు పెట్టుకోండి మీ చేతికి ఎందుకు అదే బొట్టు పెట్టుకోండి మళ్ళీ ఒకసారి పసుపు కుంకుమ వేయండి పునః అర్ద్రగా చూర్ణం సమర్పయామి కుంకుమ ద్రవ్యం సమర్పయామి యోపాం పుష్పం వేదా పుష్పాన్ ప్రజావాన్ వశమాన్ భవతి చామంతికాక్షత పున్నాగజాజరసాలమల్లికే విల్వత్వాం తులసీదల పూజయామి జగదీశ్వరీ పుష్పై పూజయామి ధూపమాగ్రామయామి అగరబత్తిని వెలిగించుకోండి ఫ్రెష్ గా దేవవంతుతమ ఆగ్నేయం తరుదేవన ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రామయామి ప్రత్యక్ష దీపం దర్శయామి మీ ముందర దీపాలు వెళ్తున్నాయి కదా చేతుల్లో చూపించండి అనండి అంతే ప్రత్యక్ష దీపం దర్శయామి శుక్కరు బిళ్ళలు వేయండి మిగిలిన పాలు కూడా అభిషేకం చేయని పాలు గ్లాసు అట్లాగే స్వామి ముందర పెట్టండి మీరు ఎక్కడైతే కుంకుమార్చన చేశారో అక్కడ పెట్టాలి అందరికీ అరటిపళ్ళు ఇచ్చారు రెండు అమ్మవారి కోటి అయ్యగారి కోటి అవి కూడా ముందర పెట్టండి సహితం నారీకేళ నైవేద్యం సమర్పయామి ఆ పాలు కొబ్బరి ముక్కలు పండ్లు కలుపుకొని నీళ్లు చుట్టండి 2 సార్లు నీళ్లు చుట్టండి నైవేద్యం పెడతారు కదా నైవేద్యం పెట్టారు నీళ్లు చుట్టారా ఆ చుట్టి కన్ను మూసుకోండి ఓం పూర్వస్వాదత్సంజోరేణ్యం భర్గో దేవసుదిమే ధియో యోన ప్రచోదయాత్ స్వామికి అమ్మవారికి తిరిగి పాదో ప్రోక్షాలయామి ముఖ ప్రోక్షాలయామి ఉత్తర అవపోషణం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి మీ అందరికి రూపాయి బిళ్ళలు ఇచ్చారు ఇప్పుడు పెట్టండి స్వామి నువ్వు మా దగ్గరికి వచ్చినావు అమ్మని తొలుకొని మరీ వచ్చినావు బస్ కిరాయి అనుకో ట్రైన్ కిరాయి అనుకో ప్లేన్ కిరాయి అనుకో ఏదైనా అనుకో ఆ రూపాయి బిళ్ళ అక్కడ పెట్టండి ముందర మళ్ళీ కనిపించినట్టుగా పెట్టుకోవాలి తీసుకోవాలి రూపాయి బిళ్ళని దర్శయామి ఒకసారి కుచుల దగ్గరనే హారతిని చూపించండి ఆ హారతిని చూపించండి హారతి పాట పాడే వాళ్ళు ఉంటే ఒకసారి చేతులు లేపండి ఒక అవకాశం ఇద్దాం అలిసిపోయిన వాళ్ళు అనుకోవద్దు అమ్మ పాట పాడే వాళ్ళు చేతులు లేపండి చేతుల్లో హారతి పట్టుకోవాలి కన్నుల నిండుగా కాటు కనెలగా కాంచనహారం గలమున మెరియగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు నినమూకలు ముత్తులలుకున పాదమున ముందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నొదటి కుంకుమ రవి బింబముగా నొదటి కన్నుల నిండుగా కాటుక వెలుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దులకు మెరత జనకరాజు ముద్దులకు మెరత రవికుల సోమని రమణి మణి రవికుల సోమని రమణి మణి సాధు సజ్జనులు పూజలు చేయగ దీవెనలించే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య
వెంకటరమణుని పట్ట ఇంటన వెలసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురధరమిటలుని పట్టపురాలి శుక్రవారము సాయం సంధ్యా వేళ మా ఇంటికి రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ రవిబింబుగా కన్నుల నిండుగా కాటుక వెలగ కన్నుల నిండుగా కాటుక వెలగ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద సిద్ధి కలుగును ముక్తిదిగో నీకు అనంత పుష్పము అక్షింతలతోటి ధూపదీప నైవేద్యములను చందనాది పూజ చందనాది తాంబూలములతో పద్మనాభని పూజ చెప్పండి అనంత పద్మనాభ స్వామి గోవింద ఓ వాణి వరదాయిని స్వప్త స్వర కపటంబు నేనెరుగనే తల్లి కృప చూడు తడువేళనే నెరుగనే ఓ వాణి వరదాయిని స్వప్త స్వర లయ శోభిని శ్వేతహంసావని ధవల వస్తావని వేద వేదాంత సంశోభిని ఓ దీనావని లోక జన పావని కామితార్థము మేమేర్చి మము కావవే ఓ దీనావని కావవే ఓ వాణి వరదాయిని స్వప్త స్వర రాగలయ శోభిని శ్వేతహంసావని ధవల వస్తావని వేద వేదాస్త సంశోభిని బ్రహ్మ రుద్రాది అమరేంద్రులే నిన్ను వర్ణింప సరితూగరే బ్రహ్మ రుద్రాది అమరేంద్రులే నిన్ను వర్ణింప సరితూగరే ఓ దీనావని లోక జన పావని కామితార్థము మేమేర్చి మముగా శోభిని స్వప్త స్వర రాగలయ శోభిని కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేరే గంధాలు పూయరే గాజులు వేయరే మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి హారతులించరే జయ జయలు పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందార దేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం రామచంద్రభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనారి చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాధీశ్వరాయ మహిత మంగళం కాయ జలద సదృశ
देहाय देवकी पुत्राय देवदेवोत्तमाय शापजात गुरुवरनक मनोहराय मामकाधीशराय अनंत पद्मनाभाय मंगलम सान्यंधोरपुरे भाग्य भव्य रूपाय विष्णवे आनंद सिंधवे अनंत पद्मनाभ हरिलक्ष्मी समेताय पद्मनाभाय मंगलम श्री आशेष शिस्तरू सदा पश्यन्ति सूर्यः सेनापतिमुखास्तस्मै पद्मनाभाय मंगलम నీళ్ళు చుట్టండి దేవుడి కళ్ళు కట్టండి मंगल महानीराजनं देवाय देवहे तन्नो विष्णु प्रचोदयात् देवेश विद्महे विष्णुपत्नीमहे तन्नो लक्ष्मी प्रचोदयात् దేవుడికి ఆరతి लक्ष्मी మీ ముందర విగ్రహానికి చూపించండి ఫస్ట్ కింద పెట్టండి మీరు కళ్ళ కద్దుకోండి కింద పెట్టి కళ్ళ కద్దుకోండి అందరూ మెల్లగా లేచి నిలబడండి మెల్లగా లేచి నిలబడండి కామ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజమాధిపత్యమయం సమంత పరిందాయ కామం ప్రేరే విశ్వే దేవ సభాసదే ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि महादेव्यै च विद्महे विष्णुपत्न्यै धीमहि पंचपुष्पार्थे अक्षतान् समर्पयामि అక్షతలు చేతులు దులుపుతూ పెట్టుకోండి మళ్ళీ చేతులు అక్షతలు పట్టుకోవాలి అందరూ కూడా ఓకే ఉన్నారు కదా అసలైన పూజ ఇప్పుడు ఇక మీకు ఫలితం లభించే పూజ ఇప్పుడే ప్రదక్షిణం చేయాలి అంటే ఇక్కడ ప్రదక్షిణం చేయకూడదు మనం పూజ చేసిన స్వామి స్వయం వ్యక్త కాబట్టి ఆయన చుట్టూ తిరగాలి కనుక ఒకటే ఓం యాని గాని పాపాని నమస్తే నమః భీమరావు పండుగ రావాలి अनंतानंद देवेश अनंत फलदायक अनंत दुःखनाशाय अनंताय नमो नमः अपानि जन्मान्तराणि तानि विचक्षन्ते प्रदक्षिणं भयपदे पापमहामग्नाम् अपात्मा धामधर्मः त्राहिमां कृपया देव शरणागतवत्सलम् अन्यक्षरक्षो जनार्दन इति आत्मलक्षणं चत्रं जावृत्यां गीतान् వాయిద్యం సర్వోపచారాన్ని సమర్పయామి అక్షతలు చేతిలో పట్టుకున్న వాళ్ళు ప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాత మీ స్థలంలో నిలబడాలి మీ స్థలానికే రావాలి ఓం అనంతాయ నమః ఎవరు అన్నట్టుగా అనిపిస్తలేదు అందరూ జరుగుతున్నారు కానీ అనంతాయ అంటలేరు
बुद्धिं ऐश्वर्यं सौभाग्यं देहि मे अनंत पद्मनाभ विष्णुर् विष्णुः हीनं भक्तिहीनं जनार्दन यत्तो जनमया परिपूर्णं అనేన భగవాన్ సర్వాత్మ సర్వం చే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వద్ద చరణారవింద అర్పణమస్తు. చేతిలో నీళ్లు పోసుకోండి, అక్షత నీళ్లు ఈ యొక్క స్వామి దేవాలయం అంటే భూమి మీదనే వదిలిపెట్టండి. వింద అర్పణమస్తు. మళ్ళీ అక్షతలు పట్టుకోండి. దేవా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి స్వస్థానం పరమాంగదే శోభనాతే పునరాగమనాయ చేతిలో అక్షతలు ఆ యొక్క కుంకుమ పైన వేయండి. ఇప్పుడు ఆ విగ్రహాన్ని రూపాయి బిళ్ళని తీసుకోండి. మీ అందరికీ ప్రసాదం పెట్టాలి కదా, కింద భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేసి అభిషేకం ఉంటుంది. ప్రస్తుతం మీరు తాగండి, మీ పిల్లలు మీ భర్త ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇంటి తాగపోతే పాడైపోతాయి అనుకుంటే ఇక్కడే తాగాలి, లేక ఇంటికి పోయి ఇవ్వాలి. అనందానంద దేవేశ అనంద ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కొండపై ఇంతవరకు కనివిని ఎరగకుండా ఉన్నటువంటి కార్యక్రమం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి యొక్క లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించాం. ప్రస్తుతం మేము చేస్తున్న అర్చకులము 6వ తరం అర్చకులము. ఇంతవరకు కూడా ఎవరు చేయలేదు. ఇప్పుడే అశేష జనంతో ఈ విధంగా అనంతగిరి, ధర్మారం, శ్రీనగర్, గుండారం, మల్కాపూర్, లక్ష్మాపూర్, నిజామాబాద్, జానకంపేట్, అబ్బాపూర్, అభంగపట్నం, నవిపేట్ గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వారందరికీ కూడా ఇక్కడ ఒక టికెట్ పెట్టడం జరిగింది. ఒక 350 రూపాయల టికెట్తోని గత నెల రోజులుగా వాళ్ళ పేరు నమోదు చేయించుకొని ఇక్కడ వాళ్ళు పూజకు సిద్ధమయ్యారు. ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వారికి ఆ భగవంతుడి యొక్క మంగళాశాసనం ఎలవేలా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క దేవాలయము స్వయంగా వెలిసినటువంటి దేవాలయం నిజామాబాద్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామి ప్రతిరోజు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఇప్పుడు నాభి వరకే రావడం జరిగింది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామిగా స్వామి పిలువబడతాడు, కానీ నారసింహ రూపంలో ఉంటాడు. లక్ష్మీ నరసింహ రూపంలో ఉండి సర్పరూపంలో సంచరిస్తూ ఉంటాడు స్వామి. అందరి కోరికలు కూడా నెరవేరుస్తూ వాళ్ళ యొక్క కష్టాలు తీరుస్తూ వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి అనంతగిరి, ధర్మారం, శ్రీనగర్, మల్కాపూర్, లక్ష్మాపూర్, గుండారం, అబ్బాపూర్, అభంగపట్నం, జానకపేట్, నవిపేట్, నిజామాబాద్ వాళ్ళందరికీ కూడా అనంత పద్మనాభ స్వామి మంగళాశాసనాలు చేకూరుస్తూ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద.
గోవింద. మాది నిజామాబాదు. మేము ఇక్కడికి ఎప్పటికీ పూజలకు వస్తుంటాము. మాకు ఇంటి దేవుడు అనంత పద్మనాభ స్వామి, ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాము. కానీ ఇవాళటి పూజలు చాలా సంతోషం అనిపించింది, ఎంతో సంతోషంగా అనిపించింది పూజ చేసుకున్నందుకు. ఆ దేవుడు అందరినీ మమ్మల్ని ఆరోగ్యాలతోటి అందరినీ ఆరోగ్యంగా మంచిగా ఉంచాలని కోరుతున్నాము. ఎంతో సంతోషంగా పూజ చేసుకున్నాము. మాకు శ్రీనివాసాచార్యుల గారు కూడా ఈ పూజ చేయించిండ్రు, ఆయనకు కూడా మా ధన్యవాదములు. జీ గీత, మా చౌడమ్మ కొండూరు. ఇక్కడికి ఇప్పుడే మొదటిసారి నేను రావడము, అనురాధక్క వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుందని కొండూరు నుండి ఇక్కడికి రావడం జరిగింది. అనంతమైన ఆనందాన్ని పొందడం కూడా జరిగింది. నేను అంటే ఇంతమంది భక్తులతోని మేము కూడా ఇందులో పాల్గొని ఈ అనంతమైన ఆనందానికి మమ్మల్ని కృతజ్ఞత చేసినందుకు ఆ స్వామికి ప్లస్ పంతులు గారులందరికీ మా యొక్క ధన్యవాదములు. కొండపైన అనంత పద్మనాభస్వామి కొండపైన ఉంటాడు. మల్కాపూరు, లక్ష్మపూరు, అనంతగిరి, ధర్మారం, గుండారం అన్ని విలేజ్లో ఇక్కడ ప్రతి సంవత్సరము అనంతగిరి ఒక సంవత్సరము రథ ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ పెళ్లి దేవుడిది 5 రోజులు జత్ర అవుతుంది. ఇక్కడ విలేజ్ కమిటీ నుంచి వెళ్ళే అనంతస్వామికి ఏమో అనంతగిరి, లక్ష్మపూరు పద్మమ్మ అని, మల్కాపూర్ లక్ష్మపూర్ ఏమో అక్కడ విలేజ్ అన్నట్టుగాని ఇట్లా 2 ఊర్ల మధ్యలో అంతా గమ్మత్తుగా చేసుకుంటాము. విలేజ్ కమిటీ నుంచి ఊర్లో అందరు భక్తులు ఈ ఊరుకు అందరు వచ్చి మంచిగా గమ్మత్ చేసుకుంటాం ప్రతి సంవత్సరము. ఆ కొండపైన భగవంతుడు అనంత పద్మనాభ స్వామి అందరిని ఆశించని, అందరికీ విజయం పొందని, అందరిలో జోరని స్వామి అయ్యా అయినని తలుచుకుంటే కూడా మనకి ఏదైనా కానీ అనుకున్న పని కూడా లబ్ధి పొందుతాము. ప్రతి సంవత్సరం కూడా అయ్యని పండుకున్న లేచినా మేమైతే ఖచ్చితం అయ్యా కృపంలో ఉంటాం. మేము అనంత పద్మనాభ స్వామి దర్శనంలో ఆలోచిస్తాము. అయ్యకు ఎప్పటికైనా ఈ ధాన్యము ఈ రుణం ఎప్పటికైనా అందరిలో ఉండని, అందరికి సంతోషం చేయని అనంత స్వామి నీ దయ. అనంతగిరి అనంత పద్మనాభ స్వామి లక్ష్మీ అనంత స్వామి కుంకుమార్చనలు ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ ఆనందదాయకంగా ఉంది. ఇక్కడి పూజారి గారు మాకునూరు శ్రీనివాసాచారి గారు ఒక 1 నెల రోజుల నుంచి దీని కొరకు కృషి చేస్తున్నారు. నేను కూడా నా తరఫు నుంచి ఎంతోమంది అంటే హైదరాబాద్, బోధన్, నిజామాబాద్ నుంచి ఎంతోమందిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇది అందరు కూడా చాలా ఆనందదాయకంగా తీసుకున్నారు. ఇలాంటి కార్యక్రమం ఇప్పటి వరకు మేము ఎప్పుడూ చూడలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. నేను సర్వదా ఈ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి సేవలో ఉంటానని